మనం కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తాం. కీర్తన 84వ అధ్యాయం. కీర్తన 84వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుంటాం. కీర్తనలు 84వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదువుకుంటాం. పేజ్ నెంబర్ 497. కీర్తన 84 మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. తర్వాత 96వ కీర్తన 9వ వచనం. 96వ కీర్తన 9వ వచనాన్ని కూడా చదువుకుంటాం. 8-9 వచనాలు. 96వ కీర్తన 8-9 వచనాలు చదువుకుంటాం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూషణులారా ఆయన సన్నిధిని వణకుడి. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఈ సమయం మరొక పర్యాయము మీ పిల్లలుగా మీ సన్నిధిలో ప్రభు దినంలో మీ సన్నిధిలో మేము మోకరించి ప్రార్థించే ధన్యతలు మాకు ఇచ్చారు. స్తోత్రాలు. మీ నామఘనత కొరకై మీరు ఏర్పరుచుకున్న ప్రభు నీ ప్రజలను బట్టి స్తోత్రాలు. అయినా మీ యొక్క మందిరంలో చేరి నేను ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచుము. మీ యొక్క ఏర్పాటును జరిగించి మిమ్మల్ని ఘనపరచడానికి సహాయం చేయము. మీ యొక్క ఉన్నతమైన శాశ్వతమైన ప్రేమ ప్రతి ఒక్కరిపైన మీరు చూపించినందుకు ఉన్నారు. కలువరిలో యేసు ప్రభువుని బలిగా అర్పించడం ద్వారా మీరు మమ్మల్ని విమోచించుకున్నారు. మిమ్మల్ని ఆరాధించి ఒక్కరిని సిద్ధపరచండి, తోడుగా ఉండండి. ప్రభువా, ప్రతి పరిస్థితిని మీ స్వాధీనంలో ఉంచుకోండి. కరెంటును, మైకును నీ స్వాధీనంలో ఉంచుకోండి. ఇంకా మీ సన్నిధికి రావాల్సిన నీ జనులు సకాలంలో మీ సన్నిధికి చేరి రావడం కొరకు మీరే సహాయపడమని ప్రార్థిస్తూ మీ దాసునిగా నన్ను కూడా బలపరచుము. వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడము సహాయం చేయమని కోరుచు వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో దేవుని ప్రజలు దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించుట అనే విషయాలు మనకు గమనానికి తీసుకురాబడుతున్నాయి. దేవుని ప్రజలు దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించుట. అక్కడ మనం చదివినాం 84వ కీర్తన మొదటి 2 వచనాల్లో, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు అని అంటూ ఆ భక్తుడు కోరహు కుమారులు అంటున్నారు. ఒక రకంగా దావీదు రాసినట్లే ఉందిలే కానీ కోరహు కుమారులు ఆ కీర్తన రాశారు. ఏమంటున్నారంటే వాళ్ళు, యెహోవా మందిర ఆవరణంలో చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశ పడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. జీవము గల దేవునిని దర్శించుటకు నా శరీరము, నా హృదయము, నా శరీరమును ఎంతో ఆనందముతో కేకలు వేసేవి ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు దేవుని ప్రజలైన వాళ్ళు, దేవుని పిల్లలైన వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుటకు వాళ్ళు ఆశపడి లేకపోతే ఆనందంతో ఆరాధించేటువంటి వాళ్ళుగా ఉండాలనేదే ఇక్కడ వ్రాయబడుతున్న మాట. సరే, ఇక్కడ ఎలా మనము దేవుణ్ణి ఆరాధిస్తామంటే 96వ కీర్తన 9వ వచనం, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయాలి.
కాబట్టి దేవుని పిల్లలకు దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలనే ఆశ ఉండాలి. తర్వాత ఆనందంతో మరి మన హృదయం కానీ శరీరం కానీ ఆనందంతో కేకలు వేసే అనుభవంలో ఉండాలి. దేవుని మందిరానికి ఎప్పుడు వెళదామా, దేవుడిని ఎప్పుడు ఆరాధిద్దామా అనేటువంటి ఆశ మనకు ఉండాలి. ఈ దినాల్లో ఇలాంటి ఆశ గల వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుని మందిరానికి ఎప్పుడు వెళదామా, ఎప్పుడు దేవుని మందిరం తలుపు తీస్తారు, ఎప్పుడు నేను ప్రవేశిస్తాను అనేది ఆశ ఉండాలి. ప్రతి ఒక్కరికి అది ఉండాలి. కనుక దేవుణ్ణి ఆరాధించడం కొరకైన ఆశ, దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆనందముతో ఆరాధించడానికి ఆశపడాలి. రెండవది, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయనను ఆరాధించాలి. దేవుణ్ణి ఎలా ఆరాధిస్తామంటే పరిశుద్ధ అలంకారములతో ఆరాధిస్తాం. మానవ బుద్ధితో ఆరాధిస్తే అసలు అది ఏమాత్రము అది ఆయనకు అంగీకారము కాదు. మానవ బుద్ధిని దేవుని దగ్గర ప్రయోగిస్తే ఆయన ఇష్టపడేవాడు కాదు. అందువలన పరిశుద్ధ అలంకారములతో ఆయనను ఆరాధించాలి. ఈరోజు దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఎలాంటి ఆరాధన చేస్తూ ఉన్న పరిస్థితి అంటే మానవ సంబంధమైన ఆరాధన, లేకపోతే పై ఆరాధన, హృదయ అంతరంగంలో నుంచి వచ్చే ఆరాధన కాదు. దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుణ్ణి ఆరాధించడం కొరకే ఆశ కలిగి ఆరాధించాలి. అదే సమయంలో దేవునికి అంగీకారమైన ఆరాధన అంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఆరాధించేవారుగా మనము ఉండాలి. ఈ రెండు చాలామందికి ఈ దినాల్లో ఉండట్లేదు. దేవుని మందిరం అంటే ఆశ లేదు, దేవుని మందిరానికి పోదామనే ఆశ లేదు, దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి అవగాహన అస్సలు లేదు. అందుకనే దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మందిర ఆవరణ చూడాలని ఆశపడ్డారంటే బహుశా వాళ్లకు మందిరం అంటే ఎంత మక్కువ ఉందో చూడండి, దేవుని మందిరం అంటే ఎంత మక్కువ ఉందో. ఇక వాళ్ళు దేవుని మందిరం మీద తప్ప వేరే దాని మీద ధ్యాసే లేనివారు. దేవుని మందిరం అంటే లేకపోతే ప్రభు దినంలో లేకపోతే ఆయన ఆరాధన సమయంలో ఆయన దగ్గరికి పోయి సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించేటువంటి ప్రజలు అవసరమని దేవుడు కోరుతున్నాడు. కనుక దేవుని ఆరాధన అంటే అంత సామాన్యమైంది కాదు. దేవుడిని గణపరచడం అంటే అంత సామాన్యమైంది కాదు. ఎవరు పెడితే వాళ్ళు అది ఆయన గణపరచలేరు, ఎవరు పెడితే వాళ్ళు ఆయనను గణపరచలేరు. ఎందుకంటే ఇది అక్కడ కోరుతున్నాడు, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని నా యెహోవాకు నమస్కారం చేయాలి. పరిశుద్ధ అలంకారములతో దేవుణ్ణి గణపరచాలి అనేది ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి ఎప్పుడు వెళదాం, ఎప్పుడు ఆ మందిరాన్ని చూద్దాం, ఎప్పుడు మందిరంలోకి వెళ్తాం, ఎప్పుడు దేవుణ్ణి దర్శిస్తాం అని నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేస్తున్నవి అని వ్రాయబడిన ఈ అనుభవం మన జీవితంలో ఉండాలి. అలా ఉండకపోతే నీ ఆరాధన వద్దు, నీ ఆరాధన వేస్ట్ అయిపోతుంది, నీ జీవితం కూడా వేస్ట్ అయిపోతుంది. అందువల్ల మనం అట్లా ఉండకుండా ఎట్లుండాలంట, ఆశగా దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. కొందరు ఉన్నారు దేవుని మందిరంలో లేకపోతే దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు భక్తులు కొందరున్నారు. అట్లా వారి వలె మనం కూడా ఆయన గణపరచాలి అనేదే దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న కోరహు కుమారులు దేవుని మందిరానికి ఎప్పుడు వెళదామా, దేవుడిని ఎప్పుడు ఆరాధిద్దామా అని వాళ్ళ హృదయము వాళ్ళ శరీరము కూడా ఆశపడుతుందంట, ఆనందంతో కేకలు వేస్తుందంట, వాళ్ళ హృదయము వాళ్ళ శరీరం కూడా. కాబట్టి అలాంటి అనుభవంలో మనం దేవుణ్ణి గణపరిచేవారు ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. చూడండి, కొందరు భక్తులు అలాంటి అనుభవంలో ప్రభువుని ఆరాధించి వారు కొందరు ఉన్నారు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి మనం చూద్దాం. లూకా 1:46 నుండి 48 వరకు చూద్దాం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మరియా ఎవరు? యేసు ప్రభు
తల్లి మరియా ఈ విధంగా అంటుంది. ఏమంటుందంట? నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. కాబట్టి మరియా ఇలా చెప్తుంది. ఏమని చెప్తుందంట? నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఎందుకు? ఆయన ఏమంటున్నామే? నా రక్షకుడైన దేవుడు. ఆయన ఎవరంట? నా రక్షకుడైన దేవుడు. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు. ఒక రకంగా ఎన్నిక లేని జనులలో ఆమెను ఎన్నుకుంటూ వచ్చినాడు, ఏర్పరచుకుంటూ వచ్చినాడు. తన యొక్క ఏర్పాటులోనికి మరియా తీసుకురాబడుతూ వచ్చిందని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటాం. కాబట్టి అందుకని తన దాసురాలి యొక్క దీనస్థితిని కటాక్షించినాడంట. దేవుడంట మరియను ఎంతో ఏం చేస్తూ వచ్చినాడు? ఆశీర్వదిస్తూ వచ్చినాడు, గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు ఆమెకు. అందుకే కింద వచనంలో రాయబడింది, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను. నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్న మరియ చెప్తుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అని. కనుక మరియ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఎందుకు దేవుణ్ణి మనము ఆరాధించడానికి ఆశ కలిగి ఉండాలి? ఎందుకు దేవుని మందిరానికి పోయి ఎప్పుడు ఆరాధిస్తానా, ఎప్పుడు ఆయన సన్నిధికి కలుసుకుంటానా, ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను కనబడతానని ఆనందంతో కేకలు వేసేవాళ్ళు ఉంటామంటే, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను, నా రక్షకుడైన దేవుని యందు నేను ఆనందిస్తున్నాను, ఆయన నా దీనస్థితిని కటాక్షించినాడని ఆమె చెప్తుంది మరియా. కాబట్టి మరియా అనేటువంటి ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏంటి గొప్ప కార్యం? యేసు ప్రభువుకి జన్మనివ్వటమే ఆమె జీవితంలో గొప్ప కార్యం. యేసు ప్రభు ఆమె ద్వారా ఈ లోకంలో జన్మించడానికి ఆమెను ఎన్నుకున్నాడు దేవుడు. అందువల్ల ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగించబడతా వచ్చింది. అలాగే మన ప్రభు మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యం చేయటం అనే అనుభవం మనం ఎక్కడ చూస్తామంటే, ఆయన మనలోనికి వచ్చుట, ఆయన మనలోకి వచ్చుట, లేకపోతే మన యొక్క జీవితంలో లేకపోతే మన హృదయంలో ఆయన ప్రవేశించుట ద్వారా మనలో గొప్ప కార్యములు చేసినటువంటి ప్రభువు మన దీనస్థితిని మార్చి మనల్ని కటాక్షించిన వాడుగా ఉంటున్న కారణం చేత ఆరాధిస్తాం. చూడండి, నా రక్షకుడైన దేవుడు అని ఎవరి గురించి అంటుంది? తన గర్భంలో మోస్తున్న శిశువుని ఉద్దేశించి ఆ మాట్లాడుతుంది. నా రక్షకుడైన దేవుడు నాకు గొప్ప కార్యములు చేశాను. కనుక ఈ లోకాన్ని ఆయన రక్షించడానికి వచ్చేవాడని దూత ద్వారా మరియకు తెలిసినప్పుడు దూతతో చెప్పాడంట మరియకు ఏమని? ఇదిగో నీకు కనబో కుమారుడు, నీకు పుట్టబో కుమారుడు, ఆయన తన ప్రజల పాపముల నుండి వారిని విడిపించేవాడు, ప్రజల పాపముల నుంచి వారిని విడిపించి వారికి సహాయం చేసేవాడు అని, వారి పాపాల నుంచి రక్షించేవాడు అని దూత చెప్పినప్పుడు మరియకు అర్థమైంది, ఇదిగో నా గర్భమున పుట్టేవాడు నా రక్షకుడే. కాబట్టి ఈయన నాకు గొప్ప కార్యములు చేశాను అని దేవుడిని ఆరాధించే స్థితిలో ఉన్న మరియ వలె మనం కూడా ఆరాధించాలి. దేవుడు మన జీవితంలోకి వచ్చాడండి. ఎలా అయితే దేవుడు యేసు ప్రభులాగా మరియ గర్భంలోంచి లోకంలోకి వచ్చాడో, అట్లాగే యేసు ప్రభు మన జీవితంలోనికి వచ్చాడు. మన స్థితిని మార్చివేశాడు, మన దీన స్థితిని మార్చివేశాడు, మన దౌర్భాగ్య స్థితిని మార్చివేశాడు. మనం అల్పమైనటువంటి వాళ్ళము, స్వల్ప జనులమైన మనలను గొప్ప ధన్యులుగా చేయడానికి ఆయన గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఏంటో ఆయన రక్షకుడైన దేవుని యొక్క గొప్ప కార్యం ఏంటంట? ఆయన మన కొరకే కలువరి శిలువలో యేసు ప్రభువుని అర్పించడమే గొప్ప కార్యం. అందువల్ల మరియా తన ప్రాణము ప్రభువుని గణపరిచేదిగా చేసుకుంది. రెండవది, ఆమె అంటుంది, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించుట అనే అనుభవాన్ని మరియ కలిగి ఉంది. దేవుణ్ణి ఆరాధించుట్లో ఆనందం మనకుందండి. దేవుణ్ణి ఆరాధించుట్లో ఆనందాన్ని అనుభవిస్తుంది ఆమె. ఇంకా యేసు ప్రభుకి అప్పటికి ఇంకా జన్మించలే యేసు ప్రభు, అప్పటికి ఇంకా ఆమె గర్భవతిగానే ఉంది. ఆ యేసు ప్రభువును గర్భం ధరించినటువంటి ప్రెగ్నెంట్ ఆమె యేసు ప్రభువుని ఇంకా జన్మనిచ్చిన వ్యక్తి కాదు. అయినా కూడా
నా రక్షకుడైన దేవుని యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాను. దేవుణ్ణి ఆరాధించుట్లో ఆనందం మనం అనుభవించాలని కోరుతున్నాడు దేవుడు. దేవుణ్ణి ఆరాధించుట్లో ఉన్న ఈ యొక్క ఆనందము నీకు కావాలంటే నీ హృదయము, నీ శరీరము ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తాను, ఎప్పుడు ఆయన ఆవరణంలో ప్రవేశిస్తాను, ఎప్పుడు నేను దేవుణ్ణి ఆరాధిస్తానని ఆనందంతో కేకలు వేసేవిగా ఉండాలి నీ హృదయము, నీ యొక్క శరీరము. అలాంటి అనుభవంలో మరియ ఉంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసినని ఆమె దేవుణ్ణి కనపరుస్తూ ఉంది. ప్రియులారా, ఇలాగ మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఆరాధించుట ఆయన చాలా గొప్పగా ఎంచుతాడు అని చూడండి. మరియా ఆరాధిస్తుందంటే ఆమె అనుకోవచ్చు కదా, ఈ రక్షకుడు నా కడుపును పుట్టినవాడే కాబట్టి అని అనుకోవచ్చు. కానీ అట్లా అనుకోలేదండి. తన గర్భమున యేసు ప్రభువుని ధరించినా కూడా ఆమె ఆయన ఎలా ఉంటుంది, నా రక్షకుడైన దేవుడు, నా రక్షకుడైన దేవుడిని బట్టి నేను ఆనందిస్తున్నానంటుంది. ఆయన ఆరాధించుటలో ఆనందిస్తున్నానంటుంది. అలాంటి ఆనందించే ఆరాధనతో ఆనందించేటువంటి అనుభవం మనకు ఉంటుందా అంటే ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆనందంతో దేవుడిని ఆరాధించుట అనేది మరి యొక్క జీవితంలో గొప్ప ఆధిక్యత. అలా మనం కూడా ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. రెండవది చూడండి, కీర్తన 13వ అధ్యాయం. కీర్తనలు 13వ అధ్యాయం దయచేసి చూడండి. కీర్తనలు 13వ అధ్యాయం 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఈ అనుభవం ఎవరున్నారు? దావీదున్నాడు. దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నువ్వు కృపగల దేవుడవు, నువ్వు కృపనిచ్చిన దేవుడవు, నీ కృపచేత నన్ను విమోచించిన దేవుడవు, నీ కృపచేత నన్ను తోడుకొని పోతున్న దేవుడవు కనుక నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. అది ఆయన అనుభవం ఏంటంటే, దావీదు అనుభవం. నీ రక్షణ చేత నా హృదయము హర్షించుచున్నది, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది అంటున్నాడు. కనుక రక్షణ విషయమై దేవుని రక్షణ విషయమై దావీదు హృదయం హర్షిస్తున్నట్లు మన హృదయం హర్షిస్తుందో. అది హర్షించడం అంటే ఆనందించటం, కేకలు వేయటం. ఒక రకంగా ఎలాంటి ఆనందం అంటే, ఆనందం వస్తే ఎలాగా అంటే మనం కూడా అప్లై చేసుకుంటాం కదా. ఆనందం వస్తే మన ఆనందానికి అవధులే లేవు. మన ఆనందం పక్కన వాళ్ళు తట్టుకోలేనంత ఆనందం వచ్చింది అనుకోండి, ఎగిరి గంతులేస్తాం, కేకలేస్తాం కదా. భౌతికమైన విషయాలు చూడండి, ఏదన్నా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఇక మన ఆనందాన్ని ఎవరు ఆపతరము కాదు, అట్లా ఆనందిస్తాం. అట్లనే దావీదు కూడా తన జీవితంలో నీ రక్షణ విషయం నా హృదయం హర్షిస్తుంది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను ఆరాధిస్తాను, కీర్తిస్తాను అంటున్నాడు. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. ఏమిటా మహోపకారాలు? దావీదు జీవితంలో మహోపకారం ఏంటంట? ఆయనను, దావీదును దేవుడు అనేక విధాలుగా రక్షిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు, భద్రపరుస్తూ వచ్చినాడు. తనను మరి శత్రువు తనను తరుముతుండగా శత్రువు యొక్క బారి నుండి కాపాడుతూ వచ్చినాడు. ఎన్నో రకాలైన కష్టాలు, ఎన్నో రకాలైన ఇబ్బందుల్లో దావీదు దేవుని రక్షణను గురించి ఆనందించే అనుభవం ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే, దావీదుకు దేవుడు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడు. అందుకే చూడండి, ఆ పైన వచనాల్లో ఉంటుంది 4వ వచనంలో, నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచిదనని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగిమ్ము. నా విరోధులు హర్షించకుండా నేను నిన్ను హర్షముతో ఆరాధించేదానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు దావీదు. నా యొక్క రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తూ ఉంది. నువ్వు శత్రువు నా విషయంలో అతిశయించాలనుకున్నాడు, హర్షించాలనుకున్నాడు, కానీ నువ్వు వారు హర్షించకుండా వారిని ఆపి, నేను నీ రక్షణను బట్టి నిన్ను హర్షించి నిన్ను ఆరాధించే అనుభవం నన్ను ఉంచావు దేవా అని ఏమంటున్నాడు? కీర్తించేదని అంటున్నాడు. నేను ఆయనను కీర్తించేదని పాటలు పాడతాడంట దావీదు.
దేవుడు నా రక్షకుడైన దేవునిని గూర్చి దేవుని విషయమై నా హృదయం అర్చిస్తున్నది. అంటే పాటలు పాడుతున్నాడు, కీర్తనల ద్వారా దేవుడిని ఆరాధిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. మనకు అలవాటు ఉందా? పాటలు పాడుతున్నామా? లేవగానే పాటలు పాడుతున్నామా? లేవగానే విశ్వాసి లేవగానే మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే ఒక పాట ఎత్తుకోవాలి. ఏం పాట? సినిమా పాట కాదు, మైకేల్ జాక్సన్ పాటలు కాదు, దేవుని యొక్క పాట పాడాలి. మా అత్తగారు మేనత్త మా నాన్న వాళ్ళ అక్క మంచి విశ్వాసం, కర్మేలు మందిరంకి వెళ్ళేది. ఆమె చాలా వృద్ధురాలు, పెద్ద ఆమె. మా నాన్నకి అక్క అంటే చూడండి చాలా పెద్ద. సరే, ఆమె మరి మా ఇంటికి వచ్చినప్పుడు, మా ఇంట్లో కొన్నాళ్ళు అట్లా ఉండి వెళ్తానికి వచ్చినప్పుడు ఏం చేసేదంటే అందరికంటే ముందు లేచేది. అందరికంటే ముందు ఎన్నింటికంటే 3:30కే, మహా అయితే 4 లోపు, అంతే. ఇంకంతకంటే లేటుగా లెగదాం. 3:30గా లేచి పాటలు పాడుతూ ఉండేది. ఆమె పాటలు పాడుతూ ఉండేది, చియోని గీతాలు పాడుతూ ఉండేది. అదే ఆరాధన గీతాలు పాడుతూ ఉండేది. ఎలా పాడేది? మామూలుగా పాడేది కాదు, పెద్దగా పాడేది, బిగ్గరగా పాడేది. అదొక ఆనందం అంతే. లేవగానే ఆమె పాట ఎత్తుకునేది, తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకునేది. ఆమె మళ్ళీ ఆ కార్యక్రమాలను చూసుకొని డ్యూటీకి కూడా వెళ్ళేది. పొద్దున్నే మళ్ళీ 6 గంటలకల్లా డ్యూటీకి, 6:30 కల్లా డ్యూటీకి బయలుదేరి వెళ్ళిపోయేది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, పొద్దున్నే వేకువనే లేచి కీర్తనలు పాడటం, రక్షణను గురించిన కీర్తనలు పాడటం, నన్ను రక్షించిన దేవుడు అని ఆమె కీర్తనలు పాడేది. నా ప్రాణమా ఆయనను సన్నుతించుము అని కీర్తనలు పాడేది. నా ప్రాణమా దేవా నా హృదయమును యందు స్థిరమాయను, నీకు స్తుతిగానం చేస్తానని పాడేది. ఇట్లాంటి పాటలు పాడుతూ ఉండేది. యెహోవాను గానం చేయుడి అని పాటలు పాడేది. మాకు తెలుసు ఇవన్నీ, అందుకే చెప్తున్నా. పాటలు పాడితే మాకు అప్పుడు తెలిసేది కాదు, కొద్దిగా మాకే మెలకు వచ్చి ఇబ్బంది అనిపించేదిలే. కానీ ఈరోజు అర్థమవుతుంది ఎంత గొప్పదైనటువంటి అలవాటు అని. కాబట్టి ఉదయాన్నే లేచి దేవుడు మన కొరకే చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, ఆయన రక్షణ విషయమై మన హృదయం పాటలు పాడేదిగా ఉండాలి, ఆయన ఘనపరిచేదిగా ఉండాలి, ఆయనను కీర్తించేదిగా ఉండాలి. అది దావీదు అలాంటి అనుభవంలో ఉన్నాడు. అందుకే ఎన్నో కీర్తనలు, 13వ అధ్యాయం మొదటి ఆ వచనాన్ని పైన చూడండి. దావీదు కీర్తనలు, ఎన్నో కీర్తనలు రాసినాడు, ఆరాధనా గీతాలు రాసినాడు, సియోను గీతాలు రాసినాడు, రక్షణ సునాదాలు రాసినాడు, పాడుకున్నాడు, సంతోషించాడు, హర్షించిన వాడుకున్నాడు. దేవుని మందిరంలోకి వస్తూ కూడా ఎలా రావాలని చెప్పాడు తెలుసా? కీర్తనలు పాడుకుంటా దేవుని మందిరానికి రండి అని చెప్పాడు. మనం వస్తున్నామా? ఆరాధన వర్తమానంలో మధ్యలో, లేకపోతే ఆరాధన వర్తమానం అయిన తర్వాత బల్ల వర్తమానానికి ముందు, లేకపోతే కానుకలు అర్పించడానికి ముందు వచ్చేవాళ్ళు ఉన్నారు కొందరు. కీర్తనలు పాడుకుంటూ ఆయన ఆవరణంలో ప్రవేశించాలి దేవుని ప్రజలు. దావీదు అలాంటి అనుభవం ఉన్నాడు. నా రక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది అని ఆయన కీర్తనలు కీర్తించేవాడుకున్నాడు. అలాంటి అనుభవం మనం కూడా మన రక్షణ విషయమై మన హృదయము కీర్తనలు పాడేదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దావీదు వలె మనం కూడా కీర్తనలు పాడాలి. పాటలు పాడే సమయానికే పాటలు పాడుకుంటూ రావాలి మందిరానికి. అలాంటి వారుగా మనం ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. ఇది మరి రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి దేవుని వాక్యంలో, కీర్తన 103వ అధ్యాయం. కీర్తనలు 103వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కీర్తనలు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. కనుక నా ప్రాణమా, ఇక్కడ మనం చూస్తున్న మరియా సందర్భంలో లూకాసు వార్త 1:46లో 47లో ఆమె నా రక్షకుడైన దేవుని యందు నా ఆనందిస్తున్నాను అంటుంది. ఆమె అంటుంది, నా రక్షకుడైన దేవుని యందు ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. ఆమె అంటుంది, నా ప్రాణము దేవుణ్ణి కనపరచు. ప్రాణం ద్వారా దేవుణ్ణి కనపరచుట్లో ఆనందిస్తుంది. దావీదు వచ్చేసి ఆయన దేవుని సహాయం పొందుకున్నవాడు కనుక, దేవుడు ఎన్నో రకాలుగా సహాయపడినాడు కనుక, అలాంటి అనుభవం కలిగినటువంటి దావీదు
రక్షకుడైన దేవుని హృదయంలో హర్షించేటువంటి అనుభవం కీర్తనలు వాడుతూ కనపరుస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తున్నాం ఇక్కడ కూడా 103వ కీర్తనలో నా ప్రాణమా సన్నుతించుము. పాటలే, సన్నుతించడం వేరు, కీర్తించడం వేరు, గణపరచడం వేరు, ఆరాధించడం వేరు, హెచ్చించడం వేరు, పూజించడం వేరు. ఇవన్నీ వేరు వేరు పదాలు, వేరు వేరు అర్థాలు, వేరు వేరు విధానాలు. దేవుడిని ఆరాధించడానికి ఎన్నో విధానాలు. ఇది ఒక విధానం ఏంటంటే సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. కనుక ఇక్కడ దావీదు అంటున్నాడు నా ప్రాణమా అని అంటున్నాడు. రెండోది నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయనను సన్నుతించు అని ఎవరితో చెప్తున్నాడు? అంతరంగంతో చెప్తున్నాడు. అంతరంగములో నుంచి వచ్చే ఆరాధన. పెదవులతో వచ్చే ఆరాధన కాదు దావీద్ది. ఇక్కడ కూడా దావీదే. పెదవులతో వచ్చే ఆరాధన కాదు ఇది. అంతరంగంలో నుండి ఆరాధిస్తున్నాడు. అంతరంగాన్ని చెప్తున్నాడు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. ఎందుకంటే ఆయన నీకు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఎవరికి? ఎవరు చేసినాడు? ఎవరు చేసినాడు ఉపకారాలు? దావీదు అంటున్నాడు కదా నా ప్రాణమా అన్నాడు ఒకటి. రెండోది నా ప్రాణమా అన్నాడు. రెండోది నా అంతరంగమా అంటున్నాడు. దావీదుకి దేవుడు చేసిన ఉపకారములు ఎలాంటివంట? భౌతికంగా ఉపకారం చేస్తున్నాడు, ఆత్మీయంగా కూడా ఉపకారం చేస్తున్నాడు. వెలుపట అంటే తన ప్రాణముకు ఉపకారం చేస్తున్నాడు, తన అంతరంగంలో ఉన్న వాడికి కూడా ఉపకారం చేస్తున్నాడు. అందుకే అక్కడ కింద వచనాల్లో ఉంటుంది ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని. నీ సంకటములన్నీ కుదుర్చువాడు, నీ రోగములు కుదుర్చువాడు, నీకు మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చినవాడు, ఆరోగ్యంతో నింపినవాడు. కనుక నా ప్రాణమా నా అంతరంగమా, నా అంతరంగము నువ్వు ఆయనను కనపరచు. అంతరంగంతో దేవుడిని ఆరాధిస్తున్నాడు దావీదు. మన ఆరాధన ఎట్లుంటుంది? మన ఆరాధన 4 పెదాల నుంచి వస్తుంది. పెదవుల నుంచి మాత్రమే వస్తుంది. నాలుకలు కూడా మన ఆరాధనకి నాలుకలు మనం ఉపయోగించాం. పెదవులు మాత్రమే ఆడతాయి, పెదవులు మాత్రమే ఉపయోగిస్తాం. కొందరు భక్తులు అన్నారు అయ్యా నీకు అర్పించదగినవి మా పెదవులు తప్ప మా దగ్గర ఏమీ లేవని. మా పెదవులు తప్ప మా దగ్గర ఏమీ లేవని. కాబట్టి ఆరాధన అయితే ఎలా ఉండాలంటే అంతరంగం నుంచి వచ్చే ఆరాధన ఉండాలి. అంతరంగం అంటే మన దేహానికి లోపల ఉన్నదంతా కూడా అంతరంగమే. లోపల మన దేహంలో లోపల ఉన్న భాగమంతా కూడా అంతరంగమే. అంతరంగంలో నుండి లోపల నుండి కడుపులో నుండి రావాలి. ఏంటి? ప్రేమ ఉంది. ప్రేమ పుట్టుకొచ్చింది అనుకోండి ఎవరి మీద అన్నా. ఎక్కడి నుంచి? కొన్ని ప్రేమలు ఉంటాయి, రకరకాల ప్రేమలు. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చే ప్రేమ మంచిది? కడుపులో నుంచి పుట్టుకు రావాలి. అది ప్రేమ, నిజమైన ప్రేమ. కడుపులో నుంచి పుట్టుకు రావాలి, హృదయ అంతరంగాల నుంచి పుట్టుకు రావాలి ప్రేమ. అప్పుడే నిజమైన ప్రేమ. ఊరికి పై ప్రేమలు ప్రేమిస్తూ ఉంటారు కొందరు. అట్లా కాదు. అట్లనే మనం కూడా పై ఆరాధన చేయకూడదు. మన అంతరంగంలో నుండి రావాలి, లోపల నుండి రావాలి ఆరాధన. అలాగా దావీదు తన అంతరంగంలో నుండి దేవుడిని ఆరాధించడం నేర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన నీకు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఎన్నో ఉపకారాలు చేసినాడు? ఆయన చేసిన ఉపకారములన్నిటినీ మరువకుమన్నాడు. ఎన్నో ఉపకారాలు చేశాడంట దావీదు. ఎన్నో ఉపకారాలు చేశాడు. గొర్రెలు కాక్కునేవాడిని పోయి రాజును చేసినాడు కదా, పెద్ద ఉపకారమే కదా. గొర్రెలు కాక్కునేవాడిని రాజును చేశాడు, పెద్ద ఉపకారమే కదా. గొర్రెలు కాక్కునేవాడు రేపొద్దున సింహాసనంలో కూర్చున్నాడు, ఎంత గొప్ప కార్యం. అందుకే దావీదు తన అంతరంగంతో తన ప్రాణంతో ఇట్లా చెప్పుకోవడంలా నిన్ను రాజుగా చేసినాడు కనుక ఆయన గణపరచు అంటలా. ఏమంటున్నాడు? ఆయన నీ దోషములు క్షమించాడు, నీ పాపములు క్షమించాడు, నీ సంకటములు కుదిర్చాడు, నీ యొక్క ఇబ్బందులను తప్పించాడు, నిన్ను కాపాడాడు. తర్వాత కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేశాడు. కరుణా కటాక్షములను ఇచ్చాడంట దేవుడు దావీదుకి. ఇవన్నీ మన జీవితంలో కూడా మనకు ఉన్నాయి. ఆయనకు లేనిది మనకు ఉన్నది ఏంటంటే యేసు ప్రభు రక్తంలో ఆయన పాపాలు కడుగుబడిన అనుభవం దావీదుకి లేదు.
మనకైతే ఆయన రక్తంలో పాపాలు కడగబడిన అనుభవం కూడా ఉంది. కొన్ని ఇంకో విషయం చూద్దాం. ఇంకోటి ఏంటంటే తేడా, ఆయన గొర్రెలు కాక్కునేవాడైనా రాజుగా చేయబడ్డాడు. బహుశా మనం రాజుగా చేయబడి ఉండకపోవచ్చు, అది తప్ప మిగిలిన అన్నీ కూడా మన దోషాలు క్షమించాడు, మన సంకటాలు కుదిర్చాడు, మన కరుణ కటాక్షములను మనకు కిరీటంగా ధరింపజేశాడు. కనుక నా అంతరంగంతో ఆరాధిస్తున్న అనుభవంలో ఇవన్నీ చెప్తున్నాడు దావీదు. నిన్ను రాజుగా చేశాడు కనుక ఆరాధించడం లేదు, నిన్ను గొర్రెలు కాక్కునేవాడిని దిక్కొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు కనుక ఆరాధించడం లేదండి. నీ పాపాలు క్షమించాడు, నీ దోషాలు క్షమించాడు, నీ యొక్క సంకటాలన్నీ కుదిర్చాడు, నీకు ఇబ్బంది కలిగించేవన్నీ కూడా నీ నుండి తొలగించాడు. అందువల్ల దావీదు తన అంతరంగంతో దేవుడిని ఆరాధించే అనుభవంలో ఇలాంటి ఆధిక్యతలు పొందినాడు కనుక అంతరంగంతో ఆరాధించడం నేర్చుకున్నాడు. మనం అంతరంగంతో ఆరాధిస్తామా? మన ఆరాధన ఎట్లా ఉంటుంది? పై ఆరాధన. మన ఆరాధన ఎట్లా ఉంటుందంట? పై ఆరాధన. మన ఆరాధన ఎట్లాంటిది? కొంత అంటే ఆనందంగా ఆరాధించలేని ఆరాధన. మన ఆరాధన ఎలాంటిదంట? ఆనందముగా ఆరాధించలేని ఆరాధన. మన ఆరాధన ఎలాంటిది? ఏదో మొక్కుబడి, వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం, మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం, ఆరాధించాలి కాబట్టి ఆరాధించాం, ఆరాధించకపోతే ఏమైనా అనుకుంటారేమోనని ఆరాధించాం. ఎట్లాంటి ఆరాధన చేస్తున్నాం? దేవుని యొక్క ఆరాధన ఆనందంతో కూడిందై ఉండాలి. దేవుని యొక్క ఆరాధన పాటలు కీర్తించేదై ఉండాలి. దేవుని యొక్క ఆరాధన అంతరంగం నుంచి వచ్చేదై ఉండాలి. ఊరికి పై ఆరాధన, మొక్కుబడి ఆరాధన ఎందుకండి? ఆరాధన ఎవరు అడిగారు? దానికంటే అసలు ఆరాధన చేయకుండా ఉండటమే మేలు. ఊరికని అలంకరించుకున్న ఆరాధన, లేకపోతే ఫార్మాలిటీగా చేసే ఆరాధన, చేసినా ఒకటే చేయపోయిన ఒకటే. ఆరాధన అనేది ఆనందంతో ఆరాధించడం అలవాటు చేసుకోండి. ఆరాధన అనేది ఆశగా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు ఆరాధిద్దామా అనేటువంటి ఆ యొక్క కోరిక కలిగిన వారై ఆరాధించాలి. దేవుని మందిరాన్ని ఎప్పుడు చూద్దామని ఆశ కలిగినటువంటి వాళ్ళుగా ఆయన మందిరానికి వచ్చి ఆరాధించాలి. ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ఆనందంతో కేకలు వేసే హృదయము, ఆనందంతో కేకలు వేసే మనసు నీకు ఉండాలి. అలాంటి ఆరాధన రావాలి దేవునికి. ఇంకా అలాంటి ఆరాధన రాకపోతే నువ్వు ఉత్తుత్త ఆరాధన, ఏదో ఫార్మాలిటీగా చేసే ఆరాధన, ఎవరిని సంతోషపెట్టాక చేస్తున్నాం ఈ ఆరాధన? భక్తులు అలా చేశారా? మరీ ఆనందంతో ఆరాధించింది. దావీదు తన హృదయంలో హర్షిస్తున్నాడు, రక్షణను గురించి పాటలు పాడుతున్నాడంట. ఇక్కడ మనం చూస్తున్నాం అంతరంగంలో ఆరాధించడం నేర్చుకున్నాడు. అంతరంగంలో నుంచి ఆరాధన కావాలి దేవునికి. ఎప్పుడు నేర్చుకుంటాం? అలాంటి ఆరాధన ఎప్పుడు వస్తుంది మన దగ్గర? అలాంటి భక్తులు చేసిన ఆరాధన లాంటి ఆరాధన కావాలని కోరుతున్నాడు. అలాంటి ఆశ నీకు ఉండాలని కోరుతున్నాడు. ఎప్పుడు చూద్దామా మందిరం, ఎప్పుడు వెళ్దామా మందిరం అని అనిపిస్తుందా, అనిపించట్లేదా అంటే, అలా అనిపిస్తే నువ్వు ఆనందంతో ఆరాధించడం నేర్చుకుంటావు. అలా అనిపిస్తే నీ యొక్క అంతరంగంతో ఆరాధించడం నేర్చుకుంటావు. అలా అనిపిస్తే సంతోషముగా పాటలు పాడుకుంటూ మందిరానికి వచ్చేస్తావు. పాటలకు ముందే వచ్చేస్తావు అవసరమైతే. ఎంత ఆనందం ఉంటుందో తెలుసా దేవుని మందిరంలో? ఈ రోజుల్లో దేవుని మందిరంలో దేవుడిని ఆరాధించడం ద్వారా కలిగే ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుని ఆరాధించడం ద్వారా కలిగే ఆనందాన్ని, ఆధిక్యతలను నష్టపోతున్నాం. ఆనందం విలువ మీకు అర్థం కావటంలా. దేవుని మందిరములో ఆనందంతో ఆరాధిస్తే కలిగే ఆధిక్యతలు లేదా దాని విలువ అర్థం చేసుకోవడంలో ఈ రోజుల్లో చాలామంది అర్థం చేసుకోవట్లా. మేము మందిరానికి వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆలస్యం అయిందంటే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. నాకు ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. అట్లీస్ట్ ప్రార్థన చేస్తూ ఉండగానైనా మందిరంలోకి వెళ్ళాం, కానీ ఆ తర్వాత మందిరానికి వెళ్ళిన అటువంటి పరిస్థితి అయితే నా వరకు నేను చెప్పగలిగింది ఏంటంటే ఏదో పోగొట్టుకున్నాను, ఏదో కోల్పోయినట్టు అనిపించేది నాకు. కాబట్టి దేవుని మందిరంలో ఇన్ టైము ప్రవేశించి ఆయనను ఆనందముతో ఆరాధించేటువంటి అనుభవము కోరహు కుమారులు అలాంటి కోరిక, అలాంటి ఆశ కలిగి ఉన్నట్టు మనం కూడా అలాంటి వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆనందంతో ఆరాధించడం, హర్షంతో కీర్తనలు పాడటం, అంతరంగంతో దేవుడిని ఆరాధించడం. ఇంకో విషయం చూసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం దయచేసి చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం
మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించుమని చెప్పాను. ఇక్కడ కుష్ఠరోగిని చూస్తున్నాం మనం. ఈ కుష్ఠరోగి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. దాదాపుగా కొన్ని వేల మంది ప్రజలు ఆ కొండపై నుండి ఆయన వాక్యం వింటున్నారు. అది కూడా ఎన్ని దినాలు వింటున్నారంట? 3 దినాలు వింటున్నారు. 3 దినాల నుండి ఆ కొండ మీద యేసు ప్రభు వాక్యం చెప్తూనే ఉన్నాడు. కింద కొండ మీద కూర్చున్న వాళ్ళందరూ వింటూనే ఉన్నారు. 3 దినాలు వాక్యం చెప్పాడంట, 3 రోజులు. అందుకే ఆయన అంటాడు, ఈ ప్రజలు నేటికి 3 దినముల నుండి నా దగ్గరే ఉన్నారు, వారు ఆహారం ఏమి తినలేదు, కాబట్టి వీరందరికీ మీరు భోజనం పెట్టండి అని అక్కడే ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి వారికి ఆహారంగా పంచిపెట్టాడు, ఆశీర్వదించి. అట్లాంటి సందర్భంలో ఈ కుష్ఠరోగి ఎక్కడున్నాడంట? కింద ఉన్నాడు, కొండ దిగులు ఉన్నాడు. కారణం ఏంటి? పైకి ఎందుకు వెళ్ళలేదు? కొండ మీద యేసు ప్రభు బోధించే దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? కుష్ఠరోగి అనగానే ఎవరు వాడిని దగ్గరకు రానివ్వరు. ప్రజలు ఒక రకంగా వెలివేసినటువంటి జీవితం, ప్రజలు దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అతనిది. ఏంటంటే అతని ఒళ్ళంతా కూడా పచ్చి పుండ్లు, గాయాలు, ఎక్కడ చూసినా ఘాట్లు పడిపోయినటువంటి దేహంతో ఉన్నాడు. అందువలన ఎవరైనా చూస్తే అతన్ని అసహించుకుంటారేమోనని కొండ దిగువని ఉండిపోయాడు. కొండ దిగు నుండి కొండపైన యేసుప్రభు చెప్పేటువంటి వాక్యాన్ని విన్నాడేమో, బహుశా వినపడి ఉంటుంది యేసుప్రభు స్వరం కాబట్టి. ఆయన ధారాళంగా చెప్పుంటాడు. కింద ఉన్నటువంటి కుష్ఠరోగిగా విన్నాడు. బహుశా ఎవరికి కనబడకుండా ఒక మధుగా పక్కనే ఉండుంటాడు. విన్నాడు, మొత్తానికి విన్నాడు. ఈ 3 రోజుల ప్రసంగం ఆ కుష్ఠరోగి విన్నాడు. సరే, యేసు ప్రభు పైన వాక్యం చెప్తున్నా, ఇక్కడ ఇంతమందికి ఆహారం లేకుండా కొదువుగా ఉండి ఆహారం ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరికీ ఆహారాన్ని పంచిపెట్టి వాళ్ళందరూ భోజనం చేస్తుండగా, బహుశా భోజనం చేస్తుండే భోజనం ముగించిన టైంలో ఆయన దిగి కిందకు వచ్చాడు. అందరికంటే ముందు దిగి కిందకు వచ్చాడు యేసు ప్రభు. 3 రోజులు ప్రసంగం చేసిన తర్వాత అందరికంటే ముందు దిగి కిందకు వచ్చాడు. సరే, ఈయన వెనక వాళ్ళందరూ ఫాలో అయి వస్తున్నారు. మిగిలిన వాళ్ళు జనసమూహం అందరూ కూడా ఆయన ఫాలో అవుతున్నారు. సరే, యేసు ప్రభు వస్తూ ఉండగా ఆ దారిలో కింద కొండ దిగునున్నాడు ఒకతను, కుష్ఠరోగి. వాడు అంటున్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని వేడుకున్నాడు. నీకిష్టమైతే ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఈయనైతే నా రోగాన్ని సరిచేయగలడు, ఈ రోగాన్ని పోగొట్టగలడు అనేటువంటి నమ్మిన ఆ బోధ, యేసు ప్రభువులో ఉన్నటువంటి మాటలు విన్నాడు. ఆ బోధకు ఆకర్షితుడైనాడు. ఆ బోధ ద్వారా ఈయన స్వస్థపరచగలడు అనేటువంటి ధైర్యం వచ్చింది. ఈయన ఎవరినైనా ప్రేమిస్తాడు. ప్రేమ గురించి మాట్లాడాడు ఆ 3 అధ్యాయాల్లో. ఆ 3 రోజులు వాళ్ళకు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వాళ్ళని ప్రేమించండి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు చెప్పిన వాళ్ళని ప్రేమించండి అని చెప్తున్నాడు. కనుక ఈయన ప్రేమగల దేవుడు, నన్ను ప్రేమిస్తాడని నమ్మాడు. యేసుప్రభు దగ్గర వచ్చినప్పుడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యని అనగానే యేసుప్రభు చేయి చాపి అంటున్నాడంట, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కాము. కనుక ఒకప్పుడు మన జీవితం ఎలాంటిది, ఒకప్పుడు మన జీవితంలో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుర్వాసన, ఇలాంటి మలినం ఉండినటువంటి పరిస్థితి, అట్లాంటి మన దగ్గరకు ప్రభు వచ్చాడు. మన యొక్క మలినాన్ని పోగొట్టాడు, మన యొక్క దుర్గంధాన్ని పోగొట్టాడు, మన అపవిత్రతను పోగొట్టాడు, మనకు శాపగ్రస్తమైన దాన్ని పోగొట్టాడు. ఆయన మనలను ముట్టాడు, మనలను స్వస్థపరిచాడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు. గొప్పదైన రక్షణ కార్యం మనలో జరిగించాడు. తన ఆలయంలోకి మనలను తీసుకొచ్చి ఆలయంలో కూర్చోబెట్టాడు. ఎవరైనా ఇష్టపడతారా మన జీవితం అంటే? ఒకప్పుడు ఎవరు ఇష్టపడే జీవితం కాదు. ఎవరైనా మన జీవితాన్ని మెచ్చుకున్నారంటే ఎవరు మెచ్చుకోలేదు.
కానీ ఇవాళ మన జీవితం దేవుని ఏర్పాటులో ఉండింది, మన జీవితము దేవుడు ఇష్టపడిందిగా ఉంది. అలాంటి జీవితం ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలా? గణపరచాలి. యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నీ దేహము యాజకునికి కనుపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించు. నీ దేహమును యాజకునికి కనుపరుచుకుంట. కాబట్టి ఇతను తన దేహంలో ఉన్నటువంటి పచ్చి పుండ్లన్నీ కూడా యేసుప్రభు తాకుడు చేత ఆ పుండ్లన్నీ తొలగిపోయినప్పుడు దేహం అంట పచ్చిబిడ్డ దేహం వలె మారిపోతుందంట. స్వస్థపడినవాడు అంటే దేవుడు స్వస్థపరిచిన వాళ్ళ దేహం పచ్చిబిడ్డ దేహం వలె మారిపోద్దంట. నయమాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన కుష్ఠరోగమే. ఎలీషా చెప్పాడు, నువ్వు యోర్దాన్లోకి వెళ్ళి 3 మార్లు మునుగు, 7 మార్లు మునుగు, నీకు ఆరోగ్య దేహం బాగైపోద్దని. వెళ్ళి మునిగాడంట. ఆయన దేహంలో ఉన్న కుష్ఠవ్యాధి పోయి పచ్చిబిడ్డ లాంటి దేహంలాగా అయిపోయిందంట నయమాన్. అట్లానే కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాళ్ళు స్వస్థపరచబడితే, దేవుని ద్వారా స్వస్థపరచబడితే వాళ్ళ దేహం ఎలా అయిపోద్దంట? పసిబిడ్డల లాంటి దేహంలాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ దేహంలో ఇతనికి వచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి అతడు దేహంతో దేవుణ్ణి కనపరచడం ప్రారంభించాడు. తన దేహాన్ని యాజకుని కనపరుచుకొని ఆనందించడం నేర్చుకున్నాడు. తన దేహాన్ని యాజకుని చూపించి, అయ్యా యేసుప్రభు నన్ను స్వస్థపరిచాడండి, యేసుప్రభు నాకు విడుదల ఇచ్చాడు, యేసుప్రభు నాకు ఈ రోగాన్ని పోగొట్టాడు, యేసుప్రభు నా యొక్క కన్నీటిని తుడిచాడు, యేసుప్రభు నా యొక్క దుర్గంధాన్ని సుగంధంగా మార్చేశాడు అని యాజకునికి దేహాన్ని గనపరుచుకొని దేహముతో దేవుడిని గనపరచడం అనేది అతని జీవితంలో మనం చూచారు. ఇలాగా ఆరాధించాలి. తన దేహంలో ఉన్న పచ్చిముండ్లు పోయినాయి ఇప్పుడు. అందుకే దేవుడేమన్నాడు? మనకు ఎలాంటి పరిస్థితి అంట? నడినెత్తి మొదలుకొని అరకాల వరకు కొంచెందైనా స్వస్థత లేదు. ఎక్కడ చూసినా దుర్గంధం, ఎక్కడ చూసినా పుళ్ళే, అవి తగ్గట్లేదు, అవి గాయాలు పిండబడలేదంట, మందు రాయబడలేదంట, మెత్తన చేయబడలేదంట, తగ్గట్లేదంట. ఏంటి కారణం అంటే అలాంటి జీవితం ఇప్పుడు యేసుప్రభు వచ్చి ముట్టంగానే పసిబిడ్డ దేహం వల్ల అయిపోయింది. ఇప్పుడు నా దేహంలో ఎంత మార్పు వచ్చేసిందని దేహం ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తుంటాం. ఈ వ్యక్తి జీవితంలో మనం చూస్తాం. కాబట్టి మన దేహంతో ఆరాధించాలి, ప్రాణాత్మ దేహాలతో దేవుణ్ణి ఆరాధించాలి. మరియా, దావీదు, లేకపోతే కోరహు కుమారులు, ఇక్కడ మనం చూస్తున్న కుష్ఠవ్యాధి పోయిన వ్యక్తి, వీళ్ళందరూ కూడా ప్రాణాలతో, వాళ్ళ ప్రాణముతో, వాళ్ళ ఆత్మతో, వాళ్ళ దేహంతో దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తున్నాం. కనుక మీ హృదయము దేవుని ఆలయం, మీ దేహము ఆయనకు ఆలయం. ఆ ఆలయము అయిన దేహమును మీరు ఆయనకు సమర్పించి ఆయన గణపరచాలి అని అక్కడ హెచ్చరిక చేయబడుతున్నాడు. కనుక అలాంటి అనుభవంలో మనకు ఇవ్వబడినటువంటి గొప్పదైన విడుదల, పాపం నుండి, శాపం నుండి, దుర్గంధం నుండి, ఘోరమైన పరిస్థితుల నుంచి విడిపించబడిన మనము ఏం చేయాలా? దేహముతో మనం ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ మనము ప్రాణాత్మ దేహములతో ప్రభువుని ఆరాధించుట అనే అనుభవము కోరహు కుమారులు వాళ్ళకంట వాళ్ళ హృదయము, వాళ్ళ శరీరము ఆనందంతో కేకలు వేసినాయి అంట. దేవుని మందిరానికి ఎప్పుడు వెళతామో అని హృదయం అనుకుందంట, దేవుని మందిరానికి ఎప్పుడు వెళతాము అని శరీరం అనుకుందంట, దేవుని మందిరాలను ఎప్పుడు చూద్దామని ఆశపడి అంట, చూడంగానే గంతులేసి కేకలు వేసినాయి అంట. అలాంటి అనుభవంలో వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారంట. అలాంటి ఆరాధన మనం కూడా కలిగి ఉండాలంటే మరి వాళ్ళే ఆనందంతో ఆరాధించడం అలవాటు చేసుకోవాలి. ఆనందంతో ఆరాధించుట్లో ఆనందించాలండి. దావీదు హృదయంలో హర్షిస్తున్నాడు దేవుని రక్షణను బట్టి. అలాగే అంతరంగంలో ఆరాధించడం నేర్చుకున్నాడు దావీదు. అలాగే ఈ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళి కానుకలు సమర్పించడం ద్వారా దేవుణ్ణి గణపరచడాన్ని నేర్చుకున్నాడు. అలాంటి అనుభవం మనం కూడా దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలని, దేవుణ్ణి ఆరాధించడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. వేరే వేరే విషయాలు ఆనందించడానికి ఆశపడుతూ ఉంటాం మనం కదా. వేరే వేరే విషయాలు ఆనందించడానికి ఆశపడుతుంటాం. మన వ్యక్తిగత జీవితంలోనేమి, కుటుంబ జీవితంలోనేమి, సామాజికంగా వేరే విషయాల్లో ఆనందించడానికి ఇష్టపడతాం. దేవుణ్ణి ఆరాధించే ఆ విషయంలో ఆనందించడం మర్చిపోతున్నాం. కనుక ఎలా ఉండాలంటే నా ఆత్మ, నా ప్రాణము, నా దేహము
నా దేవుణ్ణి గురించి ఆనందిస్తున్నది అని చెప్పగలిగేటువంటి ఆ విధానంలో మనం దేవుడిని ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. మనం ప్రభుని ఒకరి తర్వాత ఒకరు ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.